హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు 1వ తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు వీరి అకౌంట్లో జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీన అంటే రేపే జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారనమాట. గమనిక ఏంటంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి యొక్క పేసిప్స్ని నిధి యాప్లోను మరియు నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం వెబ్ పోర్టల్లో మాత్రమే వారి యొక్క పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా దాదాపుగా అందరూ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క ఆర్థిక మరియు వ్యక్తిగత వివరాలను పరిశీలించడం జరిగింది. ఇంకా ఎవరైనా వారి యొక్క పేసిప్ని పరిశీలన చేయకపోయినా లేదా డౌన్లోడ్ చేసుకోకపోయినా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సెప్టెంబర్ నెలకు సంబంధించినది. ఇకపోతే జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి ఇలా ఉందంటే ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయినటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో వారి యొక్క బిల్లులు దాదాపుగా అన్నీ అప్రూవల్ అయ్యాయి. అంటే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దగ్గరికి వెళ్ళాయన్నమాట. ఇంకా అతి తక్కువ బిల్లులు మాత్రమే, ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన బిల్లులు అలాంటివి మాత్రమే ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. దాదాపుగా అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి అన్నమాట. సెప్టెంబర్ నెలకు సంబంధించినవి ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవి మరి రేపు ఉదయానికల్లా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి వెళ్ళి బిల్లు ప్రాసెస్లోకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మొత్తానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులు రేపు ఉదయానికల్లా లేదంటే రేపు మధ్యాహ్నం లోపల ఆర్బీఐ ఈక్యుబర్ స్టేజ్కు చేరుకుంటాయని అయితే అంచనా. సో బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందిస్తూనే ఉంటాను. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. ట్రెజరీ ఆమోదం పూర్తయింది, కానీ ప్రభుత్వం నిధుల విడుదల కోసం అయితే బిల్లు వేచి ఉన్నాయని అర్థము. ఇక బిల్ నాట్ అప్రూవల్ దశ. మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. సో బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా బిల్లు అనేది ఆమోదించబడలేదు అనే దశలో ఉన్నాయన్నమాట. సంబంధిత ట్రెజరీ ఆర్ ఏపీఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఆమోదం అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అయితే తెలుస్తోంది. ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అందిందండి ఉద్యోగ పెన్షనర్స్కి. అదేంటంటే ప్రాన్ ఖాతా ఉపసంహరణ, పెట్టుబడి మరియు నష్టాలపై స్పష్టత. ఇక్కడ ఒక కీలకమైన విషయం ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలండి. అదేంటంటే ప్రాన్ ఖాతాలో మీకు కనిపించే మొత్తం సొమ్ము అనేది 2 భాగాలపై ఆధారపడి ఉంటుంది. మీరు వేతనం నుండి ప్రతి నెల జమ చేసిన పెట్టుబడి కాంట్రిబ్యూషన్ అమౌంట్, అలాగే ఆ పెట్టుబడి మీద స్టాక్ మార్కెట్, బాండ్స్ లేదా ఇతర పెట్టుబడుల ద్వారా లభించిన రిటర్న్స్, ఈ 2 ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ 2 విభాగాలపైన మన ప్రాన్ ఖాతాలో కనిపించే మొత్తం సొమ్ము. ఖాతా నిర్మాణం మీ సొమ్ము ప్లస్ ప్రభుత్వం సొమ్ముతో కలిపి ఖాతా నిర్మాణం ఉంటుంది. సో మీ పెట్టుబడిని సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. అందువల్ల మీ ప్రాన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని 2 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. మీ వాటా, ప్రభుత్వం ఇచ్చిన వాటా. సో దీనిపై అదనంగా మార్కెట్ లాభాలు కూడా జమ అవుతాయి. ఉపసంహరణ పరిమితి. ఎన్పిఎస్ ఆర్ ప్రాన్ నియమాల ప్రకారంగా మీరు వేతనం నుండి పెట్టుబడి పెట్టిన మొత్తంలో 25% వరకు, అంటే మీ వాటాలో 25% వరకు మాత్రమే మధ్యంతర ఉపశమనం అంటే పార్షియల్ విత్డ్రా చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కేవలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారనమాట. మొత్తం అమౌంట్‌లో కాదు.
ఇక ప్రభుత్వం జమ చేసిన వాటా దానిపై వచ్చిన రిటర్న్స్ అలాగే మీ మొత్తం రిటర్న్స్‌పై హక్కు ఉండదు. మీరు విపస్ ఆహ్, పార్షియల్ విత్‌డ్రా చేసుకోవడానికనమాట. ఒక వివరణ ద్వారా చూద్దాము. మీ ప్రాన్ ఖాతాలో మొత్తం 25,00,000 ఉన్నాయనుకుందాం. అందులో 5,00,000 మార్కెట్ రిటర్న్స్ అనుకుంటే మీరు మీ అసలు పెట్టుబడి 20,00,000 అయితుంది. అందులో ప్రభుత్వం వాటా 10,00,000 మీ వాటా 10,00,000. ఇప్పుడు మీరు ఉపసంహరణ చేయగలిగేదేంటంటే మీ వాటా అంటే మీ 10,00,000లోనే 25% వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. పార్షియల్ విత్‌డ్రా అంటే 2.5 లక్షలు మాత్రమే విత్‌డ్రా చేయగలరు. మరి మన సొమ్ము మనం విత్‌డ్రా చేసుకుంటే నష్టం ఎలా జరుగుతుంది అంటే మీరు 2.5 లక్షలు ఇప్పుడే ఉపసంహరించుకుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం జమ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ అలాగే దానిపై వచ్చిన రిటర్న్స్ అన్నీ భవిష్యత్తులో మీకు దూరమవుతాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెరుగుదలను దృష్టిలో పెట్టుకుంటే మీ సేవ పూర్తయ్యేసరికి ఇది సుమారుగా 15,00,000 వరకు నష్టంగా మారే అవకాశం ఉంది. ఇక ఒక్క మాటలో తేల్చి చెప్పాలంటే మధ్యంతర ఉపసంహరణ ద్వారా ఇప్పుడే పొందే సొమ్ము చిన్నదే. అంటే మనకు ఇప్పుడు 25% అనేది చిన్న అమౌంటే. కానీ దానివల్ల భవిష్యత్తులో పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల నిజంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాన్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరణ చేసుకోవడం సరైన నిర్ణయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో, ఇప్పుడు మనం తీసుకున్న ఈ 25% మన వాటాలోని 25% అనేది అమౌంటు చాలా తక్కువే. దాన్ని మనం బయట ఎక్కడైనా తీసుకొని దాన్ని అలాగే ఉంచినట్లయితే దాని ద్వారా ఫ్యూచర్‌లో వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయనేది ఉద్దేశ్యం అన్నమాట. ఇక ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్న డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ వారికి మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీనే ఆహ్, ఒకటో తేదీ నుండే పెన్షన్లు కూడా జమ అవుతాయన్నమాట. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌లను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరటం అనేది. ఉద్యోగులు వారికి బిల్ నంబర్ ఉంటుంది కాబట్టి వారి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోగలరు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా? లేదంటే మరొక దశలో ఉందా అని. కానీ పెన్షనర్స్‌కి బిల్ నంబర్ ఉండదు వారి యొక్క పే స్లిప్‌లో. వారి యొక్క ఎగ్జాక్ట్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికైతే కష్టమవుతుంది. కాబట్టి బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారానే ఇస్తూనే ఉంటాను. ఒక ఒకటో తారీఖుని అంటే రేపటి రోజున జీతాలు, పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పాంబూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెలంగాణ, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కల్యాణ్‌దుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోన్, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తట్టంబేడు, వాయలపాడు, పలమనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, అలాగే వైజాగ్, సీతమ్మధార, తిరుపతి తదితర ట్రెజరీ పరిధిలో ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్స్ వారి యొక్క సెప్టెంబర్ నెలకు సంబంధించిన అమౌంటు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి జమ కానున్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము.
బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, ఎప్పటిలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.